సూపర్ సుబ్బు అని ఒక బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ వచ్చింది నెట్‌ఫ్లిక్స్‌లో. ఒక తెలుగు వాళ్ళు స్ట్రెయిట్‌గా చేసిన వెబ్ సిరీస్. 'టిల్లు స్క్వేర్' తర్వాత మల్లిక్ రామ్ గారు డైరెక్షన్‌లో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్‌లో చాలా మంది తెలుగు వాళ్ళు చాలా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా మురళీ శర్మ గారి క్యారెక్టర్, అలాగే సందీప్ కిషన్ గారి క్యారెక్టర్. ఈ 2 క్యారెక్టర్స్ మెయిన్ పిల్లర్స్ అనుకోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ ఎళ్లారు గానీ, అసలు వాట్ ఈస్ అబౌట్ 'సూపర్ సుబ్బు'? ఒక ఎందుకు పనికిరాని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక హెడ్ మాస్టర్ గారి అబ్బాయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఒక జాబ్ కుదురుతాడు. ఒక స్కూల్‌లో చిన్న అటెండర్ పోస్ట్ లాగా. ఇట్స్ ఎ అప్రెంటిస్ జాబ్. మురళీ శర్మ గారి క్యారెక్టర్‌లో ఉన్న వేరియేషన్స్ మాత్రం చాలా 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 బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక హీరో కొంచెం కమర్షియల్‌గా కూడా మాస్ హీరోలాగా పేరు తెచ్చుకున్న ఒక తెలుగు హీరో, యంగ్ హీరో నెట్‌ఫ్లిక్స్‌కి డైరెక్ట్‌గా ఒక 7 ఎపిసోడ్‌ల సీరీస్ చేయడం అనేది మంచి విషయం యాక్చువల్లీ. ఒక కథ చెప్తున్నారు. ఒక కథని తప్పించి వేరే టాపిక్ మాట్లాడట్ల. ఏ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చాలా కాలం తర్వాత ఇలాంటిది ఒకటొస్తే బావుండింది. ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు అనుకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు. ఒక సెక్స్ టాపిక్ కూడా ఈవెన్ 13+ ఇయర్స్ ఉన్నోళ్ళు కూడా దీన్ని కూర్చోబెట్టి చూపించాలి. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు ఆకలి ఎట్లనో, దాహం ఎట్లనో పెద్దయితే ఒక సెక్స్ కూడా మన జీవితంలో ఒక భాగం అనే విషయం చెప్పాలి పిల్లలకి. అది కూడా ఎక్కడ శుతి మించకుండా, ఎక్కడ ఒక స్థాయి దాటకుండా, ఎక్కడ వల్గారిటీ లేకుండా చూపించడం అనేది ఈ సీరీస్‌లో నాకు నచ్చిన ఒక బ్యూటిఫుల్ థింగ్. ఇకపోతే అంత అట్రాక్ట్ చేస్తే ఇది ఎందుకు అంత సూపర్ డూపర్ హిట్ అనే టాక్ రాలేదంటే, వెబ్ సిరీస్ అందులో నిదానంగా చూస్తున్నారు. ఫ్యామిలీస్‌లో చూడొచ్చు అనే సంకేతం 'సూపర్ సుబ్బు', 'సెక్స్ ఎడ్యుకేషన్' అనంగానే చాలామంది టీవీలు కట్ చేస్తారు. కానీ ఇందులో కూడా కొన్ని మైనస్‌లున్నాయి. చాలా స్లోగా ఉంటది. సినిమా అంతా కూడా ఒక క్లారిటీతోని చాలా స్లోగా, చాలా స్లో పేస్ ఉంటది. ఫస్ట్ నుంచి బిల్డ్ చేసిన దగ్గర కూడా ఆ కథని ఎలా బిల్డ్ చేశారు ఏంటనే దానికి ఒక ఫస్ట్ ఎపిసోడ్‌లోనే ఒక రూపకం వచ్చినా కూడా, ఆ స్పీడ్ అయితే ఎక్కడ పేస్ అయితే అందుకోలేకపోయింది. ఇక సినిమా మొత్తం కూడా మనం ఫాదరు, సన్ మధ్యలో ఉండే వివాదాలని అక్కడే కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ లాగా చేసుకుంటాం. సందీప్ కిషన్ కూడా కొన్ని కొన్ని దగ్గర ఇంకా బాగా చేయగలడేమో. కానీ ఇక్కడ ఇంతవరకే పరిధి ఉంది కదా! ఈ కథకి అందుకనే ఇంతవరకు ఆగిపోయాడేమో అన్నట్టుగా ఉండింది. మురళీ శర్మ గారు కొన్ని కొన్ని ఎపిసోడ్‌లో అయితే ఇరగదీసేశారు. ఇంక మిగతా వాళ్ళకి అందరూ ఉన్నా కూడా వాళ్ళకి తగ్గ పెద్ద పెద్ద అద్భుతమైన క్యారెక్టర్‌లు అయితే లేవు. అంతా ఓకే. టైమ్ పాస్ అంటే టైమ్ పాస్. అందుకని ఎక్సైట్‌మెంట్ పాయింట్ అయితే ఏం లేదు గానీ, ఒక కథ అనుకుని ఆ కథ చుట్టూ మాత్రం ఖచ్చితంగా తిరిగిందని చెప్పాలి. అందుకే 'ట్యాగ్ తెలుగు సూపర్ సుబ్బు' వెబ్ సీరీస్‌కి ఇస్తున్న రేటింగ్ 3/5.